అందరికీ నమస్కారం అండి. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు కసి, రచన టెంపోరావు గారు, చదువుతున్నది దేవి. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. లాడర్స్ గేట్ హోటల్ నంబర్ 30 గదిలో కూర్చుని విస్కీ తాగుతున్నాడు ఒకడు. గదిలో లైట్ వెలుగుతోంది. టైం చూశాడు, 10 కావస్తోంది. టెలిఫోన్ మోగింది. అతడు రిసీవర్ని అందుకున్నాడు. పవన్ కుమార్ అన్నాడు అతను. హోటల్ రిసెప్షన్ సార్, మీకోసం ఒక యువతి వచ్చింది. పేరు మాలతి. పైకి పంపమంటారా? వెంటనే పంపించండి అని అతను రిసీవర్ని పెట్టేశాడు. లేచి తలుపు లాక్ తీశాడు. కాసేపట్లో ఎవరో తలుపు తట్టారు. కమిన్ అన్నాడతను. ఆమె లోపలికొచ్చింది. అతడు తలుపు మూసి లాక్ చేశాడు. నిషా ఎక్కిన కళ్ళతో క్షణకాలం ఆమె వంక చూశాడు. తను చూసిన ఫోటో కంటే సజీవంగా తన ముందు నిలబడిన ఆమె చాలా అందంగా ఉంది. నీలం రంగు ప్రింటెడ్ సిల్క్ చీర, మ్యాచింగ్ బ్లౌజు, కాళ్లకు గ్రీన్ స్లిప్పర్సు, నుదురు మీద అదే రంగు బొట్టు, పొడవాటి జడ. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. ఆమె వయసు 20 లోపు ఉంటుందేమో. హలో అన్నాడతను. హలో అందామె. ఎలా ఉంది నా గదిలో? ఫైన్ అందామె. అతడు ఆమెను సోఫాలో కూర్చోమన్నాడు. విస్కీ తాగుతావా అని అడిగాడు. కొంచెం అందామె. మరో గ్లాసులో అతడు విస్కీ పోసి ఐస్ క్యూబ్స్ వేసి ఆమెకి ఇచ్చాడు. చియర్స్ అని ఇద్దరూ తాగసాగారు. గ్లాసులో మళ్ళీ విస్కీ పోసుకొని కొంచెం తాగి అతడు ఆమె వంక చూశాడు. ఆమె కిలకిలా నవ్వింది. తరచూ ఈ హోటల్కి వస్తూ ఉంటావా? లేదు, ఇదే మొదటిసారి రావడం అందామె. రియల్లీ? ఆమె మాట్లాడలేదు. గ్లాసులోని విస్కీని గడగడా తాగేసింది. అతడు మళ్ళా పోయబోయాడు. ప్లీజ్ వద్దు అందామె. టెలిఫోన్ మోగింది. అతడు రిసీవర్ని తీసుకున్నాడు. హలో పవన్. రామ్జీ అందొక కంఠం అటువైపు నుంచి. రామ్జీ, ఐఆమ్ ఇన్ హెవెన్. ఎప్పటి నుంచి? 9 నుంచి. మై డియర్ ఫ్రెండ్, పానకంలో పొడకలాగా నీ హెవెన్లోకి నేను రావడం ఇష్టం లేదు. రేపు ఫోన్ చేస్తాను. అటువైపు నుంచి రిసీవర్ పెట్టేయబడింది. ఎయిర్ కండిషన్ గదిలో చల్లగా ఉంది. అతడు తూలుతూ అటాచ్డ్ బాత్రూమ్ వైపు వెళ్ళాడు. పడిపోతాడేమో అని భయపడి ఆమె అతడిని పట్టుకుంది. యు ఆర్ నైస్ గర్ల్ అన్నాడతను. అతడు బాత్రూంలోకి వెళ్ళి తిరిగొచ్చాడు. ఆమె సోఫాలో కూర్చొని ఆలోచిస్తోంది. తన కోసం 500 అతడు ఎందుకు చెల్లించాడు? తను వచ్చిన అతడు ఇంకా తాగుతూనే ఉన్నాడు. మరికొంచెము ఆగితే అతడు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతాడు. టెలిఫోన్ మోగడం విని ఆమె తుళ్ళిపడింది. హలో పవన్ అన్నాడతను. డిన్నర్ సార్? ఆ పక్క నుంచి అడిగాడు హోటల్ గుమాస్తా. అతడు ఆమె వైపు చూశాడు. డిన్నర్ ఇక్కడికి తెమ్మంటాను. అలాగే చేయండి అతడు చెప్పి రిసీవర్ పెట్టేశాడు. క్షణకాలం ఆమె వైపు నవ్వుతూ చూశాను. నీ పేరు మాలతి కదా అడిగాడు. ఆమె తలాడించింది. మంచి పేరు. నువ్వు కూడా నాకు చాలా నచ్చావు. నేను నీకు నచ్చానా? ఎందుకు ఇదంతా అడిగింది ఆమె అతడి వైపు చూస్తూ. అతడు పొడవుగా సన్నగా ఉన్నాడు. తల మీద జుట్టు సగం పైనే రాలిపోయింది. వయసు 40 పైనే ఉండొచ్చు. ఖరీదైన ప్యాంటు షర్టు ధరించాడు. చేతికి అందమైన సీకో వాచ్ ఉంది. కమ్ హియర్ అన్నాడతను. ఆమె అతడు ముందుకెళ్ళింది. తన వైపు ఆమెను తటాలన్న లాగాడు. ఆమె అతడు ఒళ్ళో పడింది. అతడి చేతులు ఆమెను బలంగా చుట్టేశాయి. ఆమె మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు అతను. నేను వెళ్ళి చూస్తాను అని లాక్ తీసింది ఆమె. హోటల్ బ్యారర్ చక్రాల టేబుల్ తోసుకుంటూ లోపలికొచ్చాడు. ఒకచోట టేబుల్ నుంచి 2 వైపులా కుర్చీలు అమర్చాడు. కమ్ ఇన్ ద మార్నింగ్ అన్నాడతను. ఎస్ సార్ అని అతడు వెళ్ళిపోయాడు. ఆమె తలుపు మూసి లాక్ చేసి మెల్లగా వెళ్ళి సోఫాలో కూర్చుంది. అతడు గ్లాసులో మళ్ళీ విస్కీ పోసుకున్నాడు. ఆమె ఊరుకుంది. అతడు ఎక్కువ తాగితే తనకు నష్టమేం లేదు. సుఖంగా రాత్రి పడుకొని పొద్దుటే 6ంటికి వెళ్ళిపోవచ్చు. 8 గంటల పాటు తను అతడితో ఉండాలి, అంతే. నిమిషాలు గడుస్తున్నాయి. డిన్నర్ ముగిస్తే తర్వాత నిద్రపోవచ్చు. ఆలోచిస్తూ ఆమె అతడి వంక చూసింది. భోంచేద్దామా అడిగాడు అతను. ప్యారిస్లో 12 దాటాక తింటారు అన్నాడతను. అతడి మాటలు ముద్దగా వెలువడుతున్నాయి. మనమిప్పుడు ప్యారిస్లో లేము, మద్రాసులోనే ఉన్నాం అందామె నవ్వుతూ. అవును, మర్చిపోయాను. లెటస్ ఈట్ అని లేచాడతను. కింద పడబోయాడు. పట్టుకొని తీసుకెళ్లి ఆమె కుర్చీలో కూర్చోబెట్టింది. రకరకాల పదార్థాలు ఉన్నాయి. అతడు తినలేక తింటూ చిలిపిగా నవ్వుతూ కూర్చున్నాడు.
ఆమె ఆకలితో తిని చేయి కడుక్కుంది. అతడిని తీసుకెళ్లి పరుపు మీద పడుకోబెట్టింది. స్విచ్ చీకట్లో తడుముకుంటూ పరుపు వైపు నడిచింది. పరుపు మీద పడుకుని పక్కనున్న స్విచ్ నొక్కింది. 0 వోల్ట్ బల్బు డిమ్ముగా వెలిగింది. పడుకున్న అతడి వైపు చూసింది ఆమె. కళ్ళు మూసుకొని అతడు నిద్రపోతున్నాడు. అంతగా తాగిన వాళ్ళు పొద్దుడు దాకా లేవరు. ఆమె ఆలోచిస్తూ ఉండిపోయింది. తాను వెళ్ళిపోతే అతడు గుర్తించాడు. పొద్దుటే ఏ టైంలో అతడు లేస్తాడో. 6ంటికి తను వెళ్ళిపోయిందని అతడు అనుకుంటాడు. తను ఇప్పుడే పోవచ్చు. ఆమె టైం చూసింది. ఇంకా 12 కాలేదు. ఆమె లేచింది. తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని లాక్ తీసి బయటికి నడిచి తలుపు దగ్గరగా మూసింది. నడవలో ఎవ్వరూ లేరు. నడవమ్మట వేగంగా నడిచి ఆమె వెళ్ళిపోయింది. కొద్దిగా తెరిచిన తలుపు వెనక నుంచి 20 నంబరు గదిలో ఉండే వ్యక్తి ఆమె వెళ్ళడం మౌనంగా గమనించాడు. 10 ప్రాంతంలో ఆమె ఆ గదిలోకి వెళ్ళడం అతడు చూశాడు. ఇంత రాత్రి వేళ ఆమె వెళ్ళిపోతోంది. అతడు మెల్లిగా నడవలోకి వచ్చాడు. ఎదురుగా ఉన్న 30 గదివైపు కదిలాడు. తలుపును తోశాడు. తెరుచుకుంది. గుమ్మం దాటి నిలబడి గది నలువైపులా చూశాడు. 0 వోల్ట్ బల్బు వెలుగుతోంది. అతడు బయటకు వచ్చి తలుపు మూసి లాక్ చేశాడు. మెల్లిగా 30 నంబర్ గదిలోకి వెళ్ళి తలుపు మూసి లాక్ చేసి స్విచ్ నొక్కాడు. లైట్ వెలిగింది. చక్రాల టేబుల్ మీద ఎన్నో పదార్థాలు ఉన్నాయి. వాళ్ళు తినలేదేమో. అతడు వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. స్కాచ్ విస్కీ బాటిల్ చూశాడు. అందులో కొద్దిగా విస్కీ ఉంది. టీపై మీద 2 గ్లాసులున్నాయి. ఇద్దరూ తాగారన్నమాట. అతడు లోపల నవ్వుకున్నాడు. ఒక గ్లాసులో విస్కీ పోసి పక్కనే ఒక కూల్ బాక్స్లో ఉన్న ఐస్ క్యూబ్ పడేశాడు. విస్కీ తాగుతూ కూర్చున్నాడు అతను. విస్కీ బాటిల్ ఖాళీ అయింది. అతడు సోఫాలోంచి లేచాడు. పరుపు మీద నిద్రపోతున్న వ్యక్తి వైపు చూశాడు. ధనవంతుడిలాగా కనిపిస్తున్నాడు ఇతను అని అనుకున్నాడు. అతడు వెనక్కు తిరిగాడు. వెతుకుతూ గది నలువైపులా తిరిగాడు. ఒక టేబుల్ మీద లెదర్ పెట్టె పక్కన బ్రీఫ్ కేస్ ఉంది. వాటిని తెరిచి చూశాడు. లెదర్ బాక్స్లో బట్టలు మాత్రమే ఉన్నాయి. కానీ బ్రీఫ్ కేసులో 100 రూపాయల నోట్ల కట్టలు కట్టలుగా ఉన్నాయి. ఒక బీరువా ఎడం వైపునుంది. అక్కడికి వెళ్ళి అతను తెరిచాడు. 2 సూట్లు, కొన్ని షర్ట్లు ఉన్నాయి హ్యాంగర్స్కి వేలాడుతూ. బీరువాలో 2 స్కాచ్ విస్కీ బాటిల్స్ కూడా ఉన్నాయి. అతడు ఒక బాటిల్ని తెరిచి మెల్లిగా వెళ్ళి టీపై మీద ఉంచాడు. అక్కడున్న ఖాళీ బాటిల్స్ని గోడవారగా ఉన్న టేబుల్ కింద పెట్టాడు. తిరిగి వచ్చి అతడు సోఫాలో కూర్చున్నాడు. మళ్ళీ గ్లాసులో విస్కీ పోసి తాగుతూ కూర్చున్నాడు. అతడి మెదడులో ఆలోచనలు సాగుతున్నాయి. లాడర్స్ గేట్ హోటల్ చాలా పెద్దది. రాత్రిళ్ళు గదిలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. బాటిల్లోని విస్కీని సగం వరకు అతడు తాగేశాడు. కానీ అతడికి ఇంకా అంతగా నిషా లేదు. నిమిషాలు గడుస్తున్నాయి. టైం 2 దాటింది. పరుపు మీద పడుకున్న పవన్ కుమార్ అమాంతంగా లేచి కూర్చున్నాడు. సోఫాలో కూర్చున్న అతను లేచి అతడు ముందుకెళ్ళాడు. అతడి వైపు సూటిగా చూశాడు. ఎవరు నువ్వు? నా గదిలోకి వచ్చి ఏం చేస్తున్నావు? ప్రశ్నించాడు పవన్. మిస్టర్, నోరు మూసుకొని కూర్చో. ఎక్కువగా మాట్లాడితే పళ్ళు రాలుతాయి అన్నాడు అతను. పవన్ కుమార్ గది నలువైపులా చూశాడు. తన ఎదురుగా నిలబడినవాడు గుండాలాగా ఉన్నాడు. తను ధైర్యంగా ప్రవర్తిస్తే అతడు భయపడి పారిపోవచ్చు. పవన్ పరుపు మీద నుంచి అటువైపుకి దూకాడు. పరుపు కింద ఉన్న పిస్టల్ చేతిలోకి తీసుకున్నాడు. పిస్టల్ని అతడి వైపు గురిపెట్టాడు. యూ రాస్కల్, ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? పవన్ అడిగాడు. నా పేరు నీకు తెలియదు. నేను చెప్పినా నీకు ఉపయోగపడదు అన్నాడు అతను. ఈ గదిలో ఒక యువతి ఉండాలి. ఆమె ఏమైంది? బాత్రూంలో ఉంది. పవన్ కుమార్ వెనక ఉన్న బాత్రూం వైపు చటుక్కుని తిరిగాడు. పరుపు మీద ఉన్న తలగడాను అమాంతంగా అతడు చేతి వైపు విసిరాడు. పిస్టల్ జారి కింద పడిపోయింది. అతడు పవన్ వైపు పరుపు మీద నుంచి దూకాడు. వంగి కింద పడ్డ పిస్టల్ని తీసుకోబోతున్న పవన్ చేతిని గట్టిగా పట్టుకొని బలంగా లాగాడు. పిస్టల్ దూరంలో ఉంది. పవన్ భయంతో అతడి వైపు చూశాడు. ఆ పిల్ల నిన్ను నా గదిలోకి రానిచ్చి ఉండాలి. ఆమె చీట్ అన్నాడు పవన్. ఆమె చీట్ కాదు. తలుపు తెరిచి ఆమె నన్ను ఇక్కడికి రమ్మని అనలేదు. ఆమె వెళ్ళిపోయింది. తలుపు తెరిచుంది. నా అంతట నేనే వచ్చాను అన్నాడు అతను. అయిందేదో అయింది. నీకేం కావాలి? డబ్బా? ఈ లోకంలో మనుషులకు డబ్బు తప్ప మరేమీ అక్కర్లేదని నువ్వు భావిస్తున్నావా? బుల్లెట్లా ప్రశ్నించాడు. లోకంలో డబ్బు కంటే విలువైంది ఏముంటుంది? అడిగాడు పవన్ కుమార్. అతడు పవన్ వంక కోపంగా చూశాడు. మా ఊళ్ళో ఒక అతను నీలాగే డబ్బే సర్వస్వం అని అనుకునేవాడు. అది నిజం కాదని అతను ఆలస్యంగా తెలుసుకున్నాడు.
ప్రాణం పోయే ముందు. పవన్ మాట్లాడలేదు. ఏం చెప్పాలా అని చూస్తున్నాడు. నీ గదికి రావడానికి ఆ యువతికి ఎంత ఇచ్చావు? 500. నీ చేతిలో డబ్బుంది. ఆ డబ్బుతో వస్తువులను కొన్నట్టు ఆడవాళ్లను కూడా కొంటున్నావు. ధనం అదంతో వెర్రవీగుతూ అది తప్పని నువ్వు ఈ జీవితంలో నేర్చుకోవు. పవన్ మెదడు వేగంగా పనిచేసాగింది. వీడెవడో గానీ ధనవంతుల మీద పగబట్టిన వ్యక్తిలాగా ఉన్నాడు. అతడిని తృప్తిపరిచి తన ప్రాణాన్ని కాపాడుకోవాలి. పవన్ చెంపలు వాయించాడు. నువ్వు చెప్పింది నిజం. నాకు గొప్ప సత్యాన్ని నువ్వు చూపించావు. ఈ లోకంలో ముఖ్యమైనది డబ్బే కాదు అన్నాడు పవన్. అతడు విచిత్రంగా నవ్వాడు. నన్ను చూసి భయపడి నీ నమ్మకాన్ని మార్చుకున్నావా? భయం వల్ల కాదు, నీ మాటల్లో నిజాన్ని నేను గ్రహించాను. ఈ క్షణంలో నాలో వచ్చిన మార్పు ఈ జీవితంలో పోదు. నా కత్తికి బలైపోవలసిన వ్యక్తిని అతడిలో సంభవించిన పరివర్తన కాపాడింది అన్నాడతను పిశాచంలా. సమీపంలో ఉన్న టేబుల్ దగ్గరకు అతను నడిచాడు. బ్రీఫ్ కేసును చేతిలోకి తీసుకున్నాడు. ఇందులో చాలా డబ్బుంది. తిండి లేక మాడేవాళ్లకు ఈ డబ్బు నేను ఇచ్చేస్తాను అన్నాడతను. తప్పకిచ్చేయి, నేను చాలా ఆనందిస్తాను అన్నాడు పవన్. మిస్టర్, నేను వెళ్తున్నాను. నా గురించి నువ్వు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. అలా చేస్తే నేను మళ్ళా ఇక్కడికి వస్తాను. లేదు, నేను ఎవరికి ఫోన్ చేయను, పడుకుంటాను అన్నాడు పవన్. బయట నిలబడి గంట దాకా నేను గమనిస్తూ ఉంటాను. నువ్వు రిసీవర్ ఎత్తితే నేను నీ గదిలోకి వస్తాను. నేనేమీ చెయ్యను. మనస్ఫూర్తిగా ఆ డబ్బు నీకు ఇచ్చేస్తున్నాను. అతడు బయటికి నడిచాడు. పవన్ తలుపు మూసి లాక్ చేశాడు. సోఫాలో కూర్చుని గ్లాసులో విస్కీ పోసుకుని తాగేశాడు. ఇప్పుడు అతనికి ధైర్యం వచ్చింది. వెంటనే ఫోన్ చేసి హోటల్ రిసెప్షన్తో మాట్లాడాలి. తను బ్రీఫ్ కేసుకు పట్టుకుపోయిన అతడి కోసం వెతకమనాలి. పవన్ రిసీవర్ ఎత్తాడు. ఎవ్వరూ పలకలేదు. అటువైపున నిశ్శబ్దంగా ఉంది. అతడు టెలిఫోన్ వైర్లను కత్తిరించాడేమో. అరగంట దాటింది. అతడు నిజంగా గంట వరకు బయట కాపలా ఉంటాడా? ఈపాటికి ఆ డబ్బు తీసుకుని అతడు పారిపోయే ఉంటాడు. పవన్ టైం చూశాడు. 3 దాటింది. తలుపు తెరిచి కిందకెళ్ళి రిసెప్షన్లో చెప్పడం మంచిదేమో. పవన్ లాక్ తీసి తలుపు తెరిచాడు. అతడు ఉలిక్కి పడ్డాడు. బయట అతను నిలబడి అమాంతంగా లోపలికొచ్చి తలుపు మూసి లాక్ చేశాడు. పవన్ వైపు అతడు పిశాచంలాగా చూశాడు. రాస్కెల్, నన్ను మోసం చేయాలని చూస్తావా? అరిచాడు అతను. పవన్ నోటమట మాట పెగల్లేదు. స్తంభించిపోయినట్టే అతడు నిలబడిపోయాడు. కోట్ జేబులోంచి అతడు కత్తిని బయటకు లాగి బటన్ నొక్కాడు. పదునైన కత్తి బయటకొచ్చింది. అటుపైన టకటక అంతా జరిగిపోయింది. పవన్ పరుపు మీద పడ్డాడు. కత్తి అతడిలో దిగి పైకి లేచి మళ్ళా దిగుతోంది. ఎడం చేత్తో అతడి నోరు నొక్కేశాడు. పవన్ రక్తం మడుగులో పడున్నాడు. ఒంటి నిండా కత్తిపోట్లే. అతడు సోఫాలో కూర్చుని గ్లాసులో విస్కీ పోసుకున్నాడు. గడగడా విస్కీ తాగేశాడు. గ్లాసుని బుడ్డిని రుమాలతో తుడిచేశాడు. అతడు సోఫాలోంచి లేచాడు. పరుపు మీద పడున్న పవన్ వైపు మౌనంగా చూశాడు. దుప్పటి నిండా రక్తం. అతడు టైం చూశాడు. 3:30 కావస్తోంది. అతడు బయటికి నడిచాడు. తలుపు దగ్గరగా చూశాడు. ఎదురుగా ఉన్న తన గదిలోకి వెళ్ళాడు. బ్యాగు బ్రీఫ్ కేసు పట్టుకుని అతడు కిందకెళ్ళాడు. రిసెప్షన్ గుమాస్తా కొనికిపాట్లు పడుతున్నాడు. అతడు హోటల్ బయటికి వెళ్ళాడు. టాక్సీలో కూర్చొని తలుపు మూశాడు. డ్రైవర్ ముందు సీట్ మీద నిద్రపోతున్నాడు. అతడిని తట్టి లేపాడు. ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు డ్రైవర్. మౌంట్ రోడ్ అన్నాడు అతను. టాక్సీ కదిలింది. మౌంట్ రోడ్లో బోహరి హోటల్ ముందు దిగాడు. మీటర్ చూసి డబ్బు చెల్లించాడు. డ్రైవర్కి ₹1 ఇచ్చాడు. రోడ్డు దీపాలు వెలుగుతున్నాయి. కానీ ఆ సమయంలో జనసంచారం ఎక్కువగా లేదు. ఆ రోడ్డమ్మట నడిచి వెళ్ళిపోయాడు. గాఢ నిద్రలోంచి లేచాను. టెలిఫోన్ మోగుతోంది. పక్కనున్న రిసీవర్ని తీశాను. హలో పరశురాం అన్నాను. బ్రదర్, నాయర్ అందొక బొంగురు కంఠం. నాయర్ బాయ్, ఏంటి సంగతి? బ్రదర్, వెంటనే లాడర్స్ గేట్ హోటల్కి రా. అక్కడ ఒక హత్య జరిగింది. నేను వెళ్తున్నాను. ఆల్ రైట్, వస్తాను అని రిసీవర్ని పెట్టేశాను. టైం చూశాను. 6 దాటింది. అప్పుడే వెళ్తురొస్తోంది. నా పక్కన పడుకున్న పార్వతి ఇంకా లేవలేదు. ఆమె 7 దాకా లేవదు. బాత్రూంలోకి వెళ్ళి నేను ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చాను. కిందకి దిగాను. కృష్ణయ్య పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు. సార్, కాఫీ తాగి వెళ్ళండి అన్నాడు అతను. అతడిచ్చిన కాఫీని నిలబడే తాగేశాను. కాఫీ చాలా బాగుంది. ఇంకా తాగాలనిపించింది. నాలో ఆలోచనని కృష్ణయ్య గ్రహించినట్టున్నాడు.
మరో కప్పు కాఫీ తెచ్చి నాకు ఇచ్చాడు. అది తాగి హుషారుగా బయటకు నడిచాను. నా కారును శరవేగంగా లాడర్స్ గేట్ హోటల్ వైపు పోనిచ్చాను. లాడర్స్ గేట్ హోటల్ కాంపౌండ్లో కారాపి దిగాను. నా కారు ముందు పోలీస్ జీప్ ఉంది. అక్కడ నిలబడ్డ ఒక కానిస్టేబుల్ నన్ను చూసి సెల్యూట్ చేశాడు. హోటల్ వైపు నడుస్తూ నలువైపులా చూశాను. 5 స్టార్ హోటల్. సూట్లో ఉన్న ఒక వ్యక్తి నా వైపు గబగబా వచ్చాడు. పరశురామ్ గారు, మీరు వస్తున్నారని ఇన్స్పెక్టర్ నాయర్ చెప్పారు. నా పేరు అర్నాద్. నేను ఈ హోటల్ మేనేజర్ని అన్నాడు అతను. అతడి పక్కకి వెళ్ళాను నేను. విశాలమైన హోటల్ ముందు గదిలోంచి కదులుతున్నాం. పరశురామ్ గారు, ఈ మర్డర్ ఎలా జరిగిందో కానీ నాకు చాలా గాబరాగా ఉంది. దీని మూలంగా మా బిజినెస్ దెబ్బతినొచ్చు. అతడి వైపు నవ్వుతూ చూశాను. డోంట్ బాదర్, ఇటువంటి పెద్ద హోటళ్లలో అప్పుడప్పుడు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి అన్నాను. లిఫ్ట్లోకి పైకి వెళ్ళాం. 3వ అంతస్తులో దిగాం. నడవలో పోలీసులు పచారులు చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ నాయర్ నా వైపు వచ్చాడు. నవ్వుతూ నాకు కరచాలనం చేశాడు. మేనేజర్ అర్నాద్ నా పక్కనే ఉన్నాడు. బ్రదర్, అతడి పేరు పవన్ కుమార్. అతడు ఊరు కలకత్తా. వారం రోజులైంది అతడు ఈ హోటల్లో గది తీసుకుని అన్నాడు నాయర్. ఆయన ఎప్పుడొచ్చినా ఇక్కడే ఉంటాడు సార్ అన్నాడు మేనేజర్ అర్నాద్. 30 నంబర్ గదిలోకి ఇన్స్పెక్టర్ నాయర్తో వెళ్ళాను. అర్నాద్ నడవలో పడిపోయి ఉన్నాడు. ఎయిర్ కండిషన్ గది. గోడకు అమర్చిన 0 వాట్ బల్బు వెలుగుతోంది. పెద్ద మంచం మీద ఫోమ్ బెడ్. పరుపు మీద అతడు వెల్లికిలా పడున్నాడు. మెడ మీద, గుండెల ప్రాంతంలో, కడుపు మీద కత్తిపోట్లు. ఎవరో విపరీతమైన కసితో పొడిచి ఇతడిని చంపి ఉండాలి. ఘోరంగా హత్య చేయబడ్డాడు అన్నాడు ఇన్స్పెక్టర్. గది నలువైపులా తిరిగాను. 2 సోఫాలు, టీపాయ్ ఉన్నాయి. టీపాయ్ మీద స్కాచ్ విస్కీ బాటిల్, 2 గ్లాసులు ఉన్నాయి. పక్కనే కూల్ బాక్స్ తెరిచి చూశాను. అందులో ఐస్ లేదు. అడుగున కొద్దిగా నీళ్లున్నాయి. టేబుల్ దగ్గరికి వెళ్ళాను. లెదర్ బాక్సు, కొన్ని ఫైల్స్ ఉన్నాయి. కింద చూశాను. గోడవారుగా ఒక ఖాళీ విస్కీ బాటిల్ ఉంది. పవన్ కుమారు రోజు తాగుతూ ఉండాలి. వెనక్కి తిరిగాను. ఇన్స్పెక్టర్ నాయర్ నా వైపే చూస్తున్నాడు. బ్రదర్, గది తలుపులు చూసావా? తలుపు దగ్గరికి వెళ్ళాను. తలుపు గోడ్రేజ్ లాక్ అమర్చబడి ఉంది. తాళం చెవి బయటికే కనిపిస్తుంది. ఆలోచిస్తున్నాను. హంతకుడు గదిలోకి ఎలా వచ్చాడు? ఇతడు తలుపు తెరిచి రానిచ్చాడా? రాత్రివేళ తెలిసిన వ్యక్తి అయితే గాని ఎవ్వరూ తలుపు తెరవరు కదా. నడవలోకి వెళ్ళాను. మేనేజర్ అర్నాద్ వైపు నవ్వుతూ చూశాను. మనం మాట్లాడాలి అన్నాను. ఇద్దరు నడవమ్మట నడవడం మొదలుపెట్టారు. 15వ నంబర్ గది తాళం తెరిచి అతడు లోపలికి వెళ్ళాడు. వెనకనే నేను కూడా నడిచాను. అతడు ఎయిర్ కండిషన్ ఆన్ చేశాడు. ఇద్దరం సోఫాలో ఎదురెదురుగా కూర్చున్నాం. అతడు వంక నేను సూటిగా చూశాను. పవన్ కుమార్ ఎప్పుడు ఈ హోటల్లోనే ఉంటున్నాడు అని మీరు అన్నారు. అతడిని గురించి మీకు తెలిసిందంతా చెప్పండి అన్నాను. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ సార్. ఆయన కంపెనీ బ్రాంచ్ ఈ పట్టణంలో ఉంది, నిప్పన్ ఏజెన్సీస్. నిన్న రాత్రి ఆయన గదికి ఎవరైనా వెళ్ళడం మీరు చూసారా? నేను చూడలేదు, కానీ డిన్నర్ ఇద్దరికి మా మనిషి గదికి తీసుకెళ్ళి ఇచ్చాడు. ఒక యువతి ఆయనతో ఉందని నాకు తెలుసు. ఆయన కొంచెం రొమాంటిక్ టైపు. ఆమె అతడి ఫ్రెండా? అదంతా నాకు తెలియదు సార్. డబ్బిచ్చి ఆమె తన గదికి రప్పించుకుంటాడా? చెప్పలేను అన్నాడు. మిస్టర్ అర్నాద్, ఇక్కడ జరుగుతున్నదంతా మీకు తెలిసే ఉంటుంది. ఈ హత్య ఎలా జరిగిందో కనుక్కోవాలంటే మీరు నాకు నిజం చెప్పాలి. మీరు నాకు చెప్పింది రహస్యంగానే నేను ఉంచుతాను అన్నాడు. కొంతసేపు అతడు మౌనం దాల్చాడు. పరశురామ్ గారు, ధనవంతులకు ఎన్నో వ్యసనాలుంటాయి. అటువంటి వాళ్ళే ఈ హోటల్లో గది తీసుకొని ఉంటారు. రాజన్ అనే సప్లయర్ ఈ హోటల్లో తిరుగుతూ ఉంటాడు. అతడు నిన్న రాత్రి ఒక అమ్మాయిని పవన్ కుమార్ గదికి పంపాడు. రాజన్ ఎక్కడుంటాడు? అనేక హోటల్స్లో అతడు తిరుగుతూ ఉంటాడు. అతడు దొరకగానే మిమ్మల్ని కలుసుకోమని చెప్తాను. రాజన్, ఆ యువతి నాకు కావాలి. రాజన్తో చెప్పి ఆమెను రప్పిస్తాను. చాలా థ్యాంక్స్ అని సోఫాలోంచి లేచాను. ఆలోచిస్తున్నాను. ఈ గది ఖాళీగా ఉందా అడిగాను. పరశురామ్ గారు, మీరు తాత్కాలికంగా ఈ గదిని వాడుకోవచ్చు అన్నాడతను. మేనేజర్ అర్నాద్ బయటికి వెళ్ళిపోయాడు. టెలిఫోన్ దగ్గరకు వెళ్ళి రిసీవర్ ఎత్తాను. హోటల్ లాడర్స్ గేట్ ప్లీజ్ అందొక స్త్రీ కంఠం. నిప్పన్ ఏజెన్సీస్కి ఫోన్ చేసి కనెక్షన్ ఇవ్వండి అన్నాను. ఆమె నంబర్ అడగలేదు. పవన్ కుమార్ ఎన్నోసార్లు తన బ్రాంచ్కి ఫోన్ చేస్తూ ఉండాలి. టైం చూశాను. 8 దాటింది.
హలో, నిప్పన్ ఏజెన్సీస్, ఎవరు మాట్లాడుతుంది? మేనేజర్ వినాయక్ సార్. మిస్టర్ వినాయక్, నిన్న రాత్రి మీ బాస్ పవన్ కుమార్ని ఎవరో లాడర్స్ గేట్ హోటల్లో హతమార్చారు. వినాయక్ గట్టిగా అరిచాడు. వాడే అయ్యుంటాడు సార్. ఎవరు? ఎవరెస్ట్ గార్మెంట్స్ అధిపతి ఆదిమూలం. నిన్న ఆఫీస్లో అతడికి మా బాస్కి పెద్ద పోట్లాట అయింది. దేని గురించి? 6 నెలల క్రితం ఆదిమూలం మాకు ₹1,00,000 అడ్వాన్స్గా ఇచ్చాడు. ఒక జపాన్ మిషన్ మేము అతడికి ఇవ్వాలి. మిషన్ వచ్చాక మిగిలిన డబ్బు అతడు ఇస్తాను అని అన్నాడు. కానీ ఆ మిషన్ ఇంతవరకు మేము అతడికి ఇవ్వలేకపోయాం. 3 నెలల్లో ఇస్తానని, మిషన్ ఇవ్వకుండా 6 నెలలు గడిపేశారని అతడు మాట్లాడారు. పవన్ కుమార్ ఎంత చెప్పినా అతడు వినలేదు. చివరికి అతని అడ్వాన్స్ వాపస్ చేస్తానని పవన్ కుమార్ అన్నాడు. అతడు చెక్ వద్దన్నాడు. రేపు వస్తాను, క్యాష్ రెడీగా ఉంచమని వెళ్ళిపోయాడు. ఆ క్యాష్ రెడీగా ఉంచారా? క్యాష్ హోటల్లో ఉంది, రేపు తప్పక ఇస్తానన్నాడు పవన్. హోటల్ గదిలో పవన్ కుమార్ డబ్బు ఎక్కడ దాస్తాడు? ఆయన బ్రీఫ్ కేసులో ఉంటుంది. మిస్టర్ వినాయక్, మీరు ఒకసారి వెంటనే ఇక్కడికి రండి అని రిసీవర్ని పెట్టేశాను. గదిలోంచి బయటికి నడిచాను. తలుపు మూసి తాళం వేసుకుని నా జేబులో పడేసుకున్నాను. గబగబా శవం ఉన్న గదిలోకి వెళ్ళాను. బీరువా తెరిచి చూశాను. అన్ని చోట్ల వెతికాను, కానీ ఎక్కడా బ్రీఫ్ కేస్ లేదు. బ్రదర్, దేనికోసం వెతుకుతున్నావు? అడిగాడు నాయర్. ₹1,00,000 ఉన్న బ్రీఫ్ కేస్ ఈ గదిలో ఉండాలి, అది మాయమైంది అన్నాను. నాయర్ ఆశ్చర్యంగా నా వైపు చూశాడు. రాజన్తో సహా ఆమె, నేను ఉన్న 15 నంబర్ గదిలోకి వచ్చింది. నా పేరు రాజన్, ఈమె మాలతి అన్నాడు అతను. వాళ్ళిద్దరూ సోఫాలో కూర్చున్నారు. ఎదురుగా నిలబడి ఇద్దరి వైపు చూశాను. చదువుకున్న యువతిలాగే కనిపిస్తోంది. నిన్న రాత్రి అతడి గదికి ఎప్పుడు వెళ్ళావు? అడిగాను. 10ంటికి సార్. ఫోన్ చేస్తే ఆయన పైకి రమ్మన్నారు, వెళ్ళాను అందామె. అప్పుడు పవన్ కుమార్ ఏం చేస్తున్నాడు? తాగుతున్నారు సార్. ఆయన తిండి కూడా సరిగ్గా తినలేదు, అలాగే నిద్రపోయాడు. మరి నువ్వెందుకు వెళ్ళిపోయావు? ఆయన కోరికలు తీర్చడానికి నేను ఆ గదికి వెళ్ళాను, కానీ ఏ కోరిక లేకుండా ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. పొద్దున్న దాకా ఆయన లేవరని అనుకున్నాను. అందుకనే మెల్లిగా గదిలోంచి బయటకు నడిచి నేను వెళ్ళిపోయాను అందామె. అప్పుడు టైం ఎంతైంది? 12 కావస్తోంది. నువ్వు నడవంబట వెళ్తుంటే ఎవరైనా చూసారా? ఎవ్వరు చూడలేదు సార్ అందామె. ఆమె వైపు సూటిగా చూశాను. పవన్ గదిలో టేబుల్ మీద తోలిపెట్టె ఉంది. అక్కడ బ్రీఫ్ కేస్ కూడా ఉండాలి. ఉంది, అది పెట్టె పక్కనే ఉంది, నేను చూశాను. ఆ బ్రీఫ్ కేసులో ఏముందో చూసావా? లేదు సార్ అందామె. నువ్వు ఒంటరిగా ఇంటికి వెళ్ళావా? కిందనున్న లాంజిలో రాజన్ కనిపించాడు. జరిగింది అతడికి చెప్పి నేను వెళ్ళిపోయాను. అతడి వైపు చూశాను. ఆమె చెప్పింది నిజమే సార్ అన్నాడు రాజన్. రాజన్ సన్నగా పొడవుగా ఉన్నాడు. సూట్ వేసుకున్నాడు. అతడు మొహం చూసి నీచమైన వృత్తిలో ఉన్నాడని ఎవ్వరు అనుకోరు. రాజన్, ఆమె వెళ్ళిపోయాక నువ్వు పవన్ గదిలోకి వెళ్ళావా? లేదు సార్. అబద్ధాలాడి జయించలేవు. పవన్ కుమార్ గది తలుపుకు తాళం వేయకుండా ఆమె వచ్చేసిందని నీకు తెలుసు. అతడు తప్ప తాగి ఉన్నాడు, అది కూడా నీకు తెలుసు. అతను డబ్బున్నవాడని నీకు బాగా తెలుసు. కష్టపడకుండా, శ్రమించకుండా డబ్బు సంపాదించడం నీకు అలవాటైపోయింది. అతడి గదిలోకి వెళ్ళి ఉన్నది పట్టుకొని బయటపడి ఉండొచ్చు కదా. ఎవరూ నిన్ను అసలు అనుమానించరు కూడా కదా. అతడు మొహాన్ని చేత్తో కప్పేసుకున్నాడు. పరశురాం గారు, చాలా నీచమైన పని నేను చేస్తున్నాను, కానీ నేను దొంగను కాదు. నేను ఆ గదిలోకి వెళ్ళలేదు. మాలతి పోయిన 5 నిమిషాల తర్వాత నేను నా ఇంటికి వెళ్ళిపోయాను అన్నాడు అతను. నువ్వు వెళ్ళడం ఎవరైనా చూశారా? రాజన్ కాసేపు ఆలోచించాడు. హోటల్ గేటు బయట గూర్ఖా చూశాడు. మరొక విషయం, రాత్రి 10 తర్వాత ఈ హోటల్లో ఎవ్వరూ వారిష్టం వచ్చినట్టు పైకి వెళ్ళలేరు. లిఫ్ట్ల దగ్గర, మెట్ల దగ్గర హోటల్ సెక్యూరిటీ గార్డులు పచారులు చేస్తూ ఉంటారు. ఇక్కడ గదుల్లో ఉండేవాళ్లనే వారు పైకి వెళ్ళనిస్తారు. తత్తిమా వాళ్ళని వెళ్ళనివ్వరు. గదికి ఫోన్ చేసి అనుమతి పొందాక పైకి పంపుతారు. అందుకే మాలతి ఫోన్ చేయించి పైకి వెళ్ళింది. దీని గురించి మేనేజర్ అర్నాథ్తో మీరు మాట్లాడి కనుక్కోవచ్చు. పైనుంచి కిందకి దిగి వెళ్ళిపోయే ముందు వాళ్లను గురించి సెక్యూరిటీ గార్డ్స్ అంతగా పట్టించుకోరా? ప్రశ్నించాడు అతను. కిందకి దిగిపోయే వాళ్ళని గురించి సెక్యూరిటీ గార్డ్స్ అంతగా పట్టించుకోరు. అతడి వైపు సూటిగా చూశాను. పవన్ కుమారు నీకెంతకాలంగా తెలుసు? 5 ఏళ్ల నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. అడ్రస్లు తీసుకుని వాళ్ళిద్దరినీ వెళ్ళమన్నాను. రాజన్, మాలతి నాకు నమస్కరించి వెళ్ళిపోయారు.
సిగరెట్ పీలుస్తూ ఆలోచిస్తున్నాను. ఈ హత్య ఎందుకోసం జరిగింది? రాజన్ 30 నంబర్ గదిలోకి వెళ్ళి ఉంటే పవన్ నిద్రపోతూ ఉండేవాడు. ఆ బ్రీఫ్ కేస్ పట్టుకుని పారిపోవడానికి అతన్ని చంపవలసిన అవసరమేం లేదు. మాలతి వెళ్ళిన సమయంలో 12 ప్రాంతంలో పవన్ నిషాలో నిద్రపోతున్నాడు. గదిలోకి ఎవరొచ్చినా ఏది పట్టుకుపోయినా గమనించే స్థితిలో అతడు లేడు. రాజన్కి మాలతికి ఆ బ్రీఫ్ కేస్ పట్టుకుపోయే అవకాశం ఉన్నా పవన్ కుమార్ని చంపవలసిన అవసరం లేదు. తీవ్రంగా ఆలోచిస్తున్నాను. మేనేజర్ అర్నాదు కంగారుగా నా గదిలోకి వచ్చాడు. పరశురాం గారు, 30 నంబర్ గదికి ఎదురుగా 20 నంబర్ గదిలో ఉండే వ్యక్తి మాయమయ్యాడు. అతడి పేరు గంగాధర్. మొన్న అతడు ఇక్కడ గది తీసుకుని ఉన్నాడు. ఇవాళ అతడు బ్రేక్ఫాస్ట్కి రాలేదు. ఫోన్ చేస్తే రిసీవర్ ఎత్తలేదు. మా దగ్గర ఉన్న కీతో తలుపు తెరిచి లోపలికి వెళ్ళి చూసాం. గదిలో అతడు వస్తువులు ఏమీ లేవు. అతడు ఎక్కడికో పారిపోయి ఉంటాడు అన్నాడు అర్నాద్. అతడు మీకు డబ్బు బాకీ ఉన్నాడా? ప్రశ్నించాను. ఇవ్వాలి. నా మెదడులో ఏదో వెలిగింది. అర్నాథ్తో బయటికెళ్ళాను. 20 నంబర్ గది ముందు నిలబడ్డాను. అది 30 నంబర్ గదికి ఎదురుగా ఉంది. ఆ గదిలోంచి 30 నంబర్ గదిని రహస్యంగా గమనిస్తూ ఉండొచ్చు. 20 నంబర్ గదిలోకి వెళ్ళాను. హోటల్ మేనేజర్ అర్నాదు, ఇన్స్పెక్టర్ నాయర్ నా పక్కనే ఉన్నారు. గదంతా సోదా చేశాను. టేబుల్ కింద ఒక రమ్ బాటిల్ పడింది. నాయర్ వైపు తిరిగాను. ఆ బాటిల్ మీద ఈ గదిలో ఆ వ్యక్తి వేలి ముద్రలు ఉన్నాయేమో చూడమన్నాను. టీపాయ్ మీద ఆస్ట్రేలో సిగరెట్ పీకల వైపు చూశాను. చార్మినార్ ఫిల్టర్ సిగరెట్ పీకలు. వేగంగా 30 నంబర్ గదిలోకి వెళ్ళాను. అక్కడున్న ఆస్ట్రేల్ సోదా చేశాను. గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ పీకల మధ్య కొన్ని చార్మినార్ ఫిల్టర్ పీకలు ఉన్నాయి. 20 నంబర్ గదిలో ఉన్న అతను ఈ గదిలోకి వచ్చి ఉండాలి. సందేహం ఏమీ లేదు. గంగాధర్ ఈ గదిలోకి ఎప్పుడొచ్చాడు? నిన్న రాత్రి మాలతి వెళ్ళిపోయాక. మాలతి వెళ్ళడం అతన్ని చూసి ఉంటాడు. ఆ తర్వాత 30 నంబర్ గదిలోకి వెళ్ళుండొచ్చు. నా మెదడులో ఆలోచనలు చకచకా సాగిపోతున్నాయి. నడవలోకి వచ్చి చూశాను. తుళ్ళిపడ్డాను. మేనేజర్ అర్నాద్ వైపు చూశాను. అతడు నా దగ్గరకు వచ్చాడు. గోడపైన ఉన్న టెలిఫోన్ వైర్లను ఎవరో కత్తిరించారు అన్నాడు. మీరు చెప్పింది నిజం సార్. అది ఎవరు గుర్తించలేదు అన్నాడు అతను. 30 నంబర్ గదిలోకి వెళ్ళి రిసీవర్ ఎత్తాను. నిశ్శబ్దంగా ఉంది. వెనకనున్న అర్నాదు, నాయర్ వైపు చూశాను. పవన్ కుమార్ గారికి ఫోన్ చేసే అవకాశం లేకుండా హంతకుడు జాగ్రత్త పడ్డాడు అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. నాయర్ బాయ్, అదే చిత్రంగా ఉందే. పవన్ కుమార్ తప్ప తాగి నిద్రపోతున్నాడు. అతడి టెలిఫోన్ వైర్లను హంతకుడు ఎందుకు కట్ చేశాడు అన్నాను. బ్రదర్, అది నువ్వే కనుక్కోవాలి అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. అతడు రోడ్డమ్మట నడుస్తున్నాడు. చేతిలో లెదర్ బ్యాగ్ ఉంది. పెదవుల మధ్య సిగరెట్ వెలుగుతోంది. పేవ్మెంట్ అమ్మట జనం అటు ఇటు కదులుతున్నారు. సాయంత్రం సమయం. అతడు సూట్లో ఉన్నాడు. నీలం రంగు టై, కాళ్లకు నల్లటి బూట్లు. 10 ఏళ్ల కుర్రాడు ఒక చోట నిస్సహాయంగా కూర్చుని ముష్టి అడుక్కుంటున్నాడు. అతడు ఆగాడు. ఆ కుర్రాడు వైపు చూశాడు. చిరిగిన గుడ్డలు, చింపిరి జుట్టు. కడుపులో మాడుతోంది సార్, 10 పైసలు ఇవ్వండి అన్నాడు ఆ కుర్రాడు. నాతో రా అన్నాడు అతను. ఎక్కడికి సార్? నీ ఆకలి తీరుస్తాను. అతడితో సహా ఆ కుర్రాడు నడవసాగాడు. నీ పేరు? గోపి సార్. నీకు దగ్గర చుట్టాలున్నారా? అమ్మ ఉంది సార్, మరెవరూ లేరు. ఇద్దరూ గజపతి హోటల్లోకి వెళ్ళారు. 2 కుర్చీల్లో ఎదురెదురుగా కూర్చున్నారు. అతడు కుర్రాడు వైపు చూశాడు. గోపి, ఈ రోజునే నా చెల్లెలు మరణించింది. నా చెల్లెలు పద్మంటే నాకెంతో ప్రేమ. అమ్మ నాన్న పోయాక నేను దాన్ని పెంచాను. ప్రాణంలా చూసుకునేవాడిని. ఆమె జ్ఞాపకార్థం నీకు తిండి పెట్టిస్తాను. నీకేం కావాలో అన్నీ తిను, మొహమాట పడుకు అన్నాడతను. ఇదంతా వింటే బాధగా ఉంది సార్. బాధపడి ఏం చేయగలవు? హాయిగా తిని నా చెల్లెల ఆత్మకు శాంతి చేకూర్చు. హోటల్ బాయ్ వచ్చాడు. అతడు పెద్ద పెట్టును ఆర్డర్ ఇచ్చాడు. బాయ్ ప్లేట్లను తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. గోపి ఆకలితో తింటున్నాడు. వేడి కాఫీ తాగుతూ అతడు గోపిని గమనిస్తున్నాడు. ఇవాళ ఎవరి మొహం చూశానో కానీ కడుపు బాగా నిండింది సార్ అన్నాడు గోపి మూతి తుడుచుకుంటూ. నీ తల్లి మొహమే చూసుంటావు. తన బిడ్డ క్షేమంగా ఉండాలని, ఏ విధంగానూ బాధపడకూడదని తల్లి ఎప్పుడు హృదయంలో అనుకుంటూ ఉంటుంది అన్నాడతను. బాగా చెప్పారు సార్. హోటల్ బాయ్ రాగానే కొన్ని పదార్థాలు పేర్లు చెప్పి ప్యాక్ చేసి తెమ్మన్నాడు. ఆ ప్యాకెట్ని నవ్వుతూ గోపికిచ్చాడు. ఎందుకు సార్ అడిగాడు గోపి.
నీ ఆకలి తీరినప్పుడు నీ తల్లి ఆకలి గుర్తుంచుకో. ఈ ప్యాకెట్ను ఆమెకు, మీరు దేవుడు లాంటి వారు సార్ అన్నాడు అతను. అతడు సూటిగా గోపి వైపు చూశాడు. దేవుడు నీకెప్పుడైనా ఏదైనా ఇచ్చాడా? ఇలా టిఫిన్ పెట్టించాడా? లేదు సార్. మనకు తెలియని దేవుడితో మనిషిని పోల్చడం మంచిది కాదు. నీకు మంచి చేసేవాడు మంచి మనిషి. అవును సార్. అతడు కోట్ జేబులోంచి ఒక 100 రూపాయల నోట్ తీసి అతడికి ఇచ్చాడు. అది జేబులో దాచుకో, నీ తల్లికి. ఎవరిచ్చారంటే ఏం చెప్పను సార్. అతడు నవ్వాడు. అన్నయ్య ఇచ్చాడని చెప్పు. నీలాంటి వాళ్ళుంటే అన్నయ్యకు చాలా ప్రేమ అని చెప్పు. ఇద్దరు హోటల్లోంచి బయటికి నడిచారు. వాళ్ళిద్దరి వైపు కొందరు విచిత్రంగా చూశారు. గోపి, వెళ్తా అన్నాడతను. పేవ్మెంట్ మీదకి రాగానే ఇద్దరూ పక్కపక్కనే నడుస్తున్నారు. మిమ్మల్ని వదలబుద్ధి కావడం లేదు అన్నాడు గోపి దుఃఖంతో. గోపి, వెళ్ళి నీ తల్లి ఆకలి బాధను తగ్గించు అన్నాడు అతను. గోపి పేవ్మెంట్ మీద అలాగే నిలబడి ఉండిపోయాడు. అతడు పెద్ద అంగల్తో నడిచి వెళ్ళిపోయాడు. అతడి రూపం మాయమవగానే గోపి వెనక్కు తిరిగి నడవసాగాడు. సైకిల్ రిక్షా స్టాండ్ దగ్గర ఆగాడు. మంచి టిఫిన్ కొంటారా అడిగాడు. 4 రిక్షా వాళ్ళు అతడిని చుట్టేశారు. ప్యాకెట్ను వాళ్ళకిచ్చి వాళ్ల దగ్గర చిల్లర డబ్బుల్ని గోపి జేబులో వేసుకున్నాడు. ఈల వేస్తూ తన స్థలంలో మళ్ళా కూర్చున్నాడు. ఆకలి సార్, 10 పైసలు ఇవ్వండి అరిచాడు గోపి అటూ ఇటూ వెళ్తున్న వాళ్ల వైపు చూస్తూ. పవన్ కుమార్ హత్య జరిగిన వారం రోజులు దాటిపోయింది. ఎంత ఆలోచించినా హంతకుడి ఆచూకీ నాకు తెలియడం లేదు. ఇన్స్పెక్టర్ నాయర్కి ఎదురుగా కూర్చున్నాను. పైన ఫ్యాన్ తిరుగుతోంది. ఇన్స్పెక్టర్ నాకేసి విచిత్రంగా చూశాడు. బ్రదర్, మా రికార్డ్స్లో వేలాది అపరాధుల వేలిముద్రలు ఉన్నాయి. 20 నంబర్ గదిలో మనకి రమ్ బాటిల్ దొరికింది. దాని మీద ఉన్న వేలి ముద్రలను మా రికార్డ్స్లో ఉన్న వేలి ముద్రలతో పోల్చి చూశాం అని ఆగాడు నాయర్. ఏం తెలిసింది? రమ్ బాటిల్ మీదున్న వేలి ముద్రలు నాగరాజు వేలి ముద్రలను పోలి ఉన్నాయి. నాగరాజు ఎవడు అని అడిగాను. అతడొక హంతకుడు. మునిరెడ్డి అనే యానిమల్ అధిపతిని నాగరాజు హత్య చేశాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ నాగరాజు పారిపోయాడు. అతడి కోసం వెతకమని సేలం పోలీస్ ఇన్స్పెక్టర్ తుంగరాజు నాకు ఫోన్ చేశాడు. అతడి ఫోటో కూడా పంపాడు. ఆ ఫోటో నీ దగ్గర ఉందా? పాత ఫైల్స్లో ఉండొచ్చు, వెతకాలి. నాయర్ బాయ్, వెంటనే వెతకమను అన్నాను. నాయర్ లోపలికెళ్ళి కాసేపట్లో తిరిగొచ్చాడు. వెతకమన్నాను బ్రదర్. నాగరాజు ఈ హత్య చేసుంటాడనే నమ్మకం నాకు లేదు. నాగరాజు సేలంలో ఉండే వ్యక్తి. పవన్ కుమార్ మీద అతడికి కసి ఏర్పడే అవకాశం నాకు కనపడడం లేదు. అంతేకాదు, నాగరాజు బేదవాడు. లాడర్స్ గేట్ హోటల్లో గది తీసుకుని అతడు ఉండడు. సిగరెట్ పొగ వదులుతూ నాయర్ వైపు నవ్వుతూ చూశాను. నాయర్ బాయ్, జీవితాంతం మనుషులు ఒకేలాగా ఉండరు. అనుభవాలను బట్టి మనుషులు మారుతూ ఉంటారు. కొన్నేళ్ల క్రితం ఒక అతను బెంగళూరులో బస్ కండక్టర్గా ఉండేవాడు. మొన్న ఒక పార్టీలో అదే వ్యక్తి నా పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు అతను సూపర్ ఫిలిం స్టార్. ఒక కానిస్టేబుల్ కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. ఇద్దరం కప్పులు అందుకున్నాం. కాఫీ తాగేసి కప్పులను టేబుల్ మీద పెట్టాను. బ్రదర్, ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. మనకింతవరకు తెలిసిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఎక్కడ అంతు కనుక్కోవడం లేదు. నాయర్ బాయ్, తప్ప తాగి పడున్న మనిషి గదికి వెళ్లే వైర్లు ఎందుకు కత్తిరించారు? అదేనా నువ్వు అనేది? ప్రశ్నించాను. అది సిల్లిగా ఉంది. నాయర్ బాయ్, హంతకుడు గదిలోకి వెళ్ళాక పవన్ కుమార్ మేల్కొన్నాడేమో. ప్రతిరోజు తాగేవాళ్ళు మధ్యలో లేస్తూ ఉంటారు. బ్రదర్, మరొక విషయం. డాక్టర్ రిపోర్ట్స్ని బట్టి పవన్ కుమార్ 3-4 మధ్య మరణించి ఉండాలి. మానతి వెళ్ళాక హంతకుడు పవన్ కుమార్ గదిలో ప్రవేశించాడని నువ్వు అన్నావు. 12 ప్రాంతంలో ఆమె వెళ్ళిపోయింది. అప్పటి నుంచి 3 దాకా ఆ గదిలో హంతకుడు ఏం చేస్తూ ఉండి ఉంటాడు? పక్కన నవ్వాను. నాయర్ బాయ్, గదిలో చక్కటి స్కాచ్ విస్కీ ఉంది. అది తాగుతూ హంతకుడు కూర్చున్నాడేమో. ఇన్స్పెక్టర్ నాయర్ పరిహాసంగా నవ్వాడు. హత్య చేయడానికి వచ్చినవాడు స్కాచ్ విస్కీ తాగుతూ కూర్చుంటాడా? హత్య చెయ్యాలి అనే ఉద్దేశం అతడికి లేదేమో, తర్వాత కలిగిందేమో అన్నాను. బ్రదర్, ఇదంతా నాకు అయోమయంగా ఉంది. నాయర్ బాయ్, డోంట్ బాదర్. సేలం నాగరాజు ఎందుకు మునిరెడ్డిని హత్య చేశాడో తెలిసాక మనకంతా అర్థం కాకపోవచ్చు. ఒక అసిస్టెంట్ మా ముందుకు వచ్చాడు. ఒక ఫోటోని ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. ఆ ఫోటోని తీక్షణంగా పరీక్షగా చూశాను. కుర్చీలోంచి లేచాను. ఫోటోని జేబులో పడేసుకున్నాను. నాయర్ బాయ్,
లాడర్స్ గేట్ లోపలికి వెళ్దాం పద అన్నాను. బ్రదర్, నువ్వు వెళ్ళి కనుక్కో, నాకు నమ్మకం లేదు. అవసరమైతే నేను వస్తాను. వేగంగా బయటికి నడిచాను. కూర్చుని కారు తలుపు మూశాను. డాడ్జీ కారును శరవేగంగా లాడర్స్ గేట్ హోటల్ వైపు పోనిచ్చాను. కాంపౌండ్లో కారు ఆపి దిగాను. ముందున్న లాంజ్లోకి వెళ్ళాను. మేనేజర్ అర్నాథ్ గదిలోకి నడిచాను. అతడు నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. కూర్చోండి సార్. ఫోటోను తీసి అతడికి ఇచ్చాను. అర్నాథ్ దానివైపు చూస్తూ ఉండిపోయాడు. ఈ వ్యక్తిని మీరు ఎక్కడైనా చూసారా అడిగాను. చూసినట్లుంది సార్. ఎక్కడా? అదే గుర్తు రావడం లేదు, కానీ ఎక్కడో చూశాను. జ్ఞాపకం తెచ్చుకోండి అని ఊరుకున్నాను. లీడింగ్ ప్రశ్నలు వేసి అతడి నుంచి జవాబు పొందడం నాకు ఇష్టం లేదు. ఆ మనిషిని అతడు చూసుంటే ఎప్పుడో అప్పుడు గుర్తుకొస్తుంది. అతడు అమాంతంగా కుర్చీలోంచి పైకి ఎగిరి మళ్ళీ కూర్చున్నాడు. అతడే సార్, గంగాధరం. రూమ్ నంబర్ 20లో ఉన్న మనిషి ఇతనే. అతడిని పోల్చడానికి మీకింత టైం ఎందుకు పట్టింది? వేషం మారింది సార్. ఈ ఫోటోలో అతడికి పాపిడి ఉంది. గంగాధర్ది అమెరికన్ క్రాఫ్, సన్నటి మీసం. ఈ ఫోటోలో మీసాలు వెడల్పుగా గుబురుగా ఉన్నాయి. ఇక్కడ అతను షర్ట్లో ఉన్నాడు. అతడు సూట్లో ఉండగా నేను చూశాను. కానీ ఒక్క విషయం నేను చెప్పగలను సార్, ఈ ఫోటో గంగాధర్దే అన్నాడు మేనేజర్ అర్నాథ్. మీ ఫోన్ ఉపయోగించవచ్చా అడిగాను. ప్లీజ్ అని అతడు ఒక ఫోన్ను నా వైపు తోశాడు. రిసీవర్ని ఎత్తాను. డయల్ టోన్ వినిపిస్తోంది. అది నా పర్సనల్ ఫోన్. కావాల్సిన నంబర్ తిప్పండి అన్నాడు అతను. నంబర్ తిప్పాను. హలో, ఇన్స్పెక్టర్ నాయర్. నాయర్ బాయ్, మన పరిశోధన సరైన మార్గంలోనే వెళ్తోంది. సేలం నాగరాజు. 20 నంబర్లో ఉన్న గంగాధర్ ఒకడే. హోటల్ మేనేజర్ అర్నాథ్ సులువుగానే పోల్చాడు. గుడ్ గాడ్ అరిచాడు నాయర్. నాయర్ బాయ్, హంతకుడు ఫోటోని ఫైల్స్లో ఉంచుకొని అతడు ఎవరా అని నువ్వు నేను బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నాం అన్నాడు నవ్వుతూ. ఇప్పుడు ఏం చేద్దాం? నేను అక్కడికి వచ్చి చెప్తాను అని రిసీవర్ని పెట్టేశాను. వినాయక్ లాడ్జ్ తండయ్యార్పేటలో మారుమూలన ఉంది. ఆ లాడ్జిలో 20 గదులు మాత్రమే ఉన్నాయి. లాడ్జి చిన్నదైనా గదులు శుభ్రంగా ఉంటాయి. అక్కడ ఉండేవాళ్ళు నెల బాడుగ చెల్లించి ఉంటూ ఉంటారు. రూమ్ నంబర్ 12 మేడ మీద ఉన్న చివరి గది. ఆ గదిలో 2 ఏళ్ల నుంచి అతడు ఉంటున్నాడు. గది తీసుకున్నప్పుడు తన పేరు వీరస్వామి అని చెప్పి పుస్తకంలో సంతకం పెట్టాడు. పొగాకు వ్యాపారంలో ఉన్నట్టు చెప్పి తన అసలు ఊరు గుంటూరు అని పుస్తకంలో రాయడానికి వివరాలు ఇచ్చాడు అతను. టైం 7 దాటింది. లాడ్జిలోని లైట్లు వెలుగుతున్నాయి. కింద హాల్లో కూర్చుని కొందరు టీవీ చూస్తున్నారు. లాడ్జి ప్రొపరేటర్ కుమరన్ తన పని తను చేసుకుంటూ టీవీ చూస్తున్నాడు. 12వ నెంబర్ గదిలో లైట్ వెలుగుతోంది. అతడు ఓల్డ్ మంక్ రమ్ బాటిల్ తెరిచాడు. గ్లాసులో కొంత పోసి కలిపాడు. మెల్లగా తాగుతూ కూర్చున్నాడు. చార్మినార్ ఫిల్టర్ సిగరెట్ వెలిగించాడు. బయట ఏదో గోల. గబగబా వెళ్ళి అతడు కిటికీలోంచి బయటికి చూశాడు. రోడ్డమ్మట పెద్ద కుక్క పరిగెడుతోంది. కర్రలతో, కొంతమంది ఇనప కడ్డీలతో దాని వెనక పరిగెడుతున్నారు. నలుగురిని కరిచిందట. అందొక ముసల్ది. పిచ్చి కుక్క అన్నాడు అతను. పిచ్చి కుక్కను చంపాలి అన్నాడు ఒక అతను. నవ్వుకుంటూ అతడు కుర్చీలో కూర్చున్నాడు. పిచ్చి కుక్కను చంపాలి. పిచ్చి కుక్కలాగా ప్రవర్తించే మనుషులను కూడా చంపవలసిందే అని అనుకున్నాడు తనలో తాను. గ్లాసులోని రమ్ తాగేసి మళ్ళీ పోసుకున్నాడు. గదంతా ఏదో కలలోని దృశ్యంలాగా అతడికి కనిపిస్తోంది. అతడింకా తాగుతూనే ఉన్నాడు. రమ్, విస్కీ, బ్రాందీ ఏదో తాగితే గాని తను జీవించలేడు. కుర్చీలో వెనక్కి వాలి అతడు తన గతాన్ని గురించి ఆలోచించసాగాడు. గత 2 ఏళ్ల క్రితం సేలంలో చెట్టియార్ ఆఫీస్లో ప్యూన్గా పని ముగించుకొని అతడు ఇంటికొచ్చాడు. అప్పటికే చీకటి పడిపోయింది. తలుపు తట్టాడు. పద్మాని పిలిచాడు. జవాబు లేదు. గదిలోకి వెళ్ళాడు. గదిలో ఎవ్వరు లేరు. వంటగది తలుపులు దగ్గరగా మూసున్నాయి. తలుపు తోసి లోపలికి వెళ్ళాడు. పద్మా అని గావుకేక వేస్తూ ముందుకు పడ్డాడు. నేల మీద పద్మ మాడిపోయిన మాంసం ముద్దలాగా పడి ఉంది. అతడి ప్రియమైన చెల్లెలు పద్మ. అతడు వెక్కి వెక్కి ఏడ్చాడు. నేల మీద పడున్న కాగితం వైపు చూశాడు. పద్మ ఆఖరి ఉత్తరం. అన్నయ్య, మునిరెడ్డి వచ్చి తన కామం తీర్చుకొని వెళ్ళాడు. అతడిని నేను ఆపలేకపోయాను. బతికుండి నీ మొహం చూడలేను. మరపురాని నీ ప్రేమను నా ఆత్మల్లో మిళితం చేసుకొని పోతున్నా. నీ చెల్లెలు. అతడు అరిచినా ఏడ్చినా ఎవ్వరూ రాలేదు.
ఊరికి దూరంగా ఉంది ఆ పురాతనమైన ఇల్లు. అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. పిడికెలు బిగించాడు. నేల మీద మాడి పడున్న ఆకారం వైపు కన్నీళ్లతో చూశాడు. చెల్లి, వాడి రక్తం తాగుతాను, వాడిని చిత్రవధ చేస్తాను అన్నాడతను. ఆ రాత్రి 10ంటికి అతడు రోడ్డు వారగా నిలబడి చూస్తున్నాడు. మునిరెడ్డి పట్నం వెళ్ళాడు. ఈపాటికి కారులో వస్తూ ఉంటాడు. కారు హెడ్లైట్లు దూరంగా కనిపించాయి. తన పక్కనున్న రాళ్లను అతడు రోడ్డుకు అడ్డంగా పడేశాడు. కాసేపట్లో నల్లటి కారు రాళ్ల ముందు ఆగింది. డ్రైవర్ కిందకి దిగాడు. కారు పక్కకు వెళ్ళాడు అతను. ఎవడరా రాళ్ళు పెట్టింది అరిచాడు మునిరెడ్డి. నేనురా అరిచాడతను. నాగరాజా, రా కారులో కూర్చో, నీ చెల్లెలు ఏదో నీతో చెప్పే ఉంటుంది, నేనంటే దానికి ఇష్టమని తేలిందిలే. తలుపు తెరిచి అతడు మునిరెడ్డిని బయటికి లాగాడు. డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. నా చెల్లెలకి నువ్వంటే ఎంత ఇష్టమో కళ్ళతో చూశాన్రా రాస్కెల్ అరిచాడు అతను. నాగరాజు, అయిందేదో అయింది, మనం చెప్పుకుంటే గాని ఎవ్వరికి తెలియదు కదా. నీకు 5,000 ఇచ్చేస్తాను, నన్ను పోని. కిరసనాయిల మీద పోసుకొని నా చెల్లెలు మాడిపోయిందిరా, నీ కామానికి బలైపోయింది. మునిరెడ్డి వణుకుతున్నాడు. నాగరాజు కత్తి అతడి గుండెల్లోకి దిగింది. మునిరెడ్డి రోడ్డు వారుగా కూలిపోయాడు. అతడు కసితో మునిరెడ్డిని అనేక చోట్ల పొడిచాడు. రాళ్లతో అతని తలను పగలగొట్టాడు. ఇంకా అలా కొడుతూనే ఉన్నాడు. కాగడాలతో అనేక మంది మనుషులు అతడిని చుట్టేశారు. కుర్చీలో కూర్చున్న అతడు తుళ్ళిపడుతూ లేచాడు. గ్లాసులో రమ్ పోసుకొని థమ్సప్ కలిపి తాగుతూ ఉండిపోయాడు. అదే సమయంలో టీవీలో చూపించిన ఫోటోను చూసి లాడ్జి ప్రొపరేటర్ కుమరన్ ఉలిక్కిపడ్డాడు. అనేక మారు పేర్లతో ఇతను వ్యవహరిస్తూ ఉంటాడు. వేషం మారుస్తూ ఉంటాడు. అమెరికన్ క్రాఫ్, సన్నటి మీసాలు ఉండొచ్చు, సూట్లో ఉండొచ్చు. ఇతడు డేంజరస్ హంతకుడు. ఎక్కడైనా కనిపిస్తే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. పట్టించిన వారికి స్పెషల్ అవార్డుగా 5,000 ఇవ్వబడును అని స్పష్టంగా చెప్పింది టీవీ అనౌన్సర్. కుమరన్ వెంటనే ముక్కుపొడం పీల్చాడు. హాలు నలువైపులా చూశాడు. హాల్లో ఎవ్వరూ లేరు. అతడు డైరెక్టరీ చూశాడు. రిసీవర్ ఎత్తి ఒక నెంబర్ తిప్పాడు. అటువైపు నుంచి ఎవరో హలో అన్నారు. సార్, టీవీలో ఫోటోలో చూపించిన హంతకుడు మా లాడ్జిలో ఉన్నాడు, వెంటనే రండి అని చెప్పి వివరాలు ఇచ్చాడు. వినాయక్ లాడ్జి ముందు కారాపి దిగాను. పోలీస్ జీప్ వచ్చి ఆగింది. ఇన్స్పెక్టర్ నాయర్, 6 కానిస్టేబుల్స్ కిందకి దిగారు. వేగంగా నేను, ఇన్స్పెక్టర్ నాయర్ హాల్లోకి వెళ్ళాం. లాడ్జి యజమాని కుమరన్ మా వైపు వచ్చి నమస్కరించాడు. పైకి రండి అన్నాడు అతను. మెట్లెక్కి 12వ నంబర్ గది ముందుకు వెళ్ళాం. అటువైపు నుంచి మూసి ఉంది. తలుపు మెల్లిగా తట్టాను. కాసేపట్లో తలుపు తెరవబడింది. తూలుతూ అతడు నా వైపు చూశాడు. ముందుకు దూకి అతడిని బలంగా పట్టుకున్నాడు. ఇన్స్పెక్టర్ నాయర్, 2 కానిస్టేబుల్స్ లోపలికి వచ్చి అతడిని పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ నాయర్ అతడి చేతులకు బేడీలు వేశాడు. అతడు నేల మీద కుప్పలా కూలిపోయాడు. గదిలో ఉన్న రమ్ బాటిల్ వైపు చూశాను. బాగా తాగి ఉన్నాడు అన్నాను. గదంతా సోదా చేయండి అరిచాడు నాయర్. కుమరన్ను వినయంగా ఇన్స్పెక్టర్ ముందుకొచ్చాడు. ఇతడిని పట్టించింది నేనే సార్. పేరు కుమరన్, ఈ లాడ్జి యజమాన్ని. 5,000 మీకు వస్తుంది అన్నాడు నాయర్. నాయర్ నా పక్కనే నడుస్తున్నాడు. కుమరన్ నేల మీద పడున్న వ్యక్తి పక్కనే నిలబడ్డాడు. అమాంతంగా కుమరన్ అరుపులు గదిలో భయంకరంగా ధ్వనించాయి. కుప్పలాగా పడున్న అతడు చటుక్కున లేచి కుమరన్ని కాల్తో గజ బలంతో తన్నాడు. కుమరన్ గాల్లోకి ఎగిరి గోడకు తలగొట్టుకుని రక్తం కక్కుతూ కింద పడ్డాడు. ఆ 5,000 నీకు దక్కవురా అరిచాడతను. పోలీసులు అతడిని చుట్టుముట్టారు. కుమరన్ని కిందకు తీసుకుపోయారు. అతడి ముందు వెళ్ళి నిలబడ్డాను. పవన్ కుమార్ మీద నీకెందుకంత కసి ప్రశ్నించాను. అతడు ధనవంతుడు. ధనవంతులంటే నాకు అసహ్యం. డబ్బుతో ఏదైనా కొనవచ్చు అని భావిస్తారు. నా చెల్లెలు శీలం దోచుకున్న ధనవంతుడు 5,000 ఇచ్చి నా నోరు మూయిద్దాము అని అనుకున్నాడు. ధనవంతుల మీద నాకు అందుకే తీరని కసి అన్నాడతను. అతడు బ్రీఫ్ కేసు నువ్వే పట్టుకుపోయావా? అవును. అయితే అతడిని ఎందుకు చంపావు? నా గురించి రిపోర్ట్ ఇవ్వడానికి అతను ప్రయత్నాలు చేశాడు. రిపోర్ట్ ఇవ్వనని నాకు హామీ ఇచ్చాడు. అందుకు చంపవలసి వచ్చింది. ఇన్స్పెక్టర్ నాయర్ వైపు చూశాను. నాయర్ బాయ్, ఇటుపైన పనంతా నీదే, నేను వెళ్తానే, గుడ్ నైట్ అని బయటికి నడిచాను. నాయర్ అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత అతడు ఉరి తీయబడ్డాడు.
కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.